Truly I say to you, today you will be with me in paradise. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో భయపడాలి. మనం భక్తి ఉంటే మనకి భయం ఉండదు, అలాగే భయం ఉంటే భక్తి అనేది ఉండదు. కానీ దేవుడు మన యందు కోరుకుంటున్నాడు, దేవుని యందు భయభక్తులు అనేది నీకు కావాలి. ఎందుకంటే దేవుని అందరి భయము మన ఎలా చేస్తుంది అంట, పరిశుద్ధంగా కూడా ఇద్దరు దొంగలు నిందించారని మత్తయి సువార్తలో మనం చదువుకోవచ్చు. ఇద్దరు నిందించారంట అప్పటి వరకు. బట్ ఒక్క గడియలో ఎంత మార్పు వచ్చేసింది దొంగకి. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే వెంటనే పరదేశిలో ఉంటావని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ రోజు మరణం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా అలంకరిస్తుందో తెలియదు. సో ఇప్పుడే మనకి చివరి రోజు అయితే, ఇప్పుడే మనం చనిపోయే ఆఖరి క్షణం అయితే, యేసు అని మనం పిలవగానే శైలజ ఇప్పుడే నీ పరలోకంలో స్థానం ఇస్తున్నాను అనే విశ్వాసం నేను కలిగి ఉన్నానా, మీరు కలిగి ఉన్నారా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎన్ని సంవత్సరాలు, 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. సో పరిశీలన చేసుకోండి, మనం పిలవగానే మనకి జవాబు వచ్చే విధంగా ఉందా. కొన్ని సార్లు మన ప్రార్థనకి జవాబు వెంటనే రాదు. ఇక్కడ దొంగ ఒక్క గడియ నన్ను జ్ఞాపకం చేసుకో అన్నంటనే వెంటనే బాప్తిజం లేకుండానే రక్షించబడ్డాడు. ఆనాడు బాప్తిజం తీసుకునే అవకాశము లేదు. ఒక్క క్షణంలో, ఒక్క రాత్రిలో మార్పు చెందాడు. ఈరోజు దేవుడు మనకి అవకాశాన్ని